ఈ కథ ఒక చిన్న శిశువు కౌశల్తో మొదలవుతుంది. అతను తన తల్లితో కేటాయించిన ఓ నౌకలో ప్రయాణిస్తున్నప్పుడు నదిలో పడిపోయాడు. వనంలో చేరిన ఈ చిన్న శిశువు తన తల్లిదండ్రుల కోసం విచారిస్తూ ఉండగా ఒక అమ్మాయి అరుస్తున్న శబ్దం వింటాడు. వెంటనే అతడు పరిగెత్తుకుంటూ వెళ్లి చూడగా ఆ అమ్మాయిని ఒక కొండచిలువ ఆహారంగా మార్చుకోవాలని చూస్తుంది. కౌశల్ వెంటనే అమ్మాయిని పక్కకు నెట్టి కౌశల్ కొండచిలువతో యుద్ధంలోనికి దూకుతాడు. అది అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. చాకచక్యంగా తన చుట్టూ ఉన్న చెట్లు పొదలు ఉపయోగించి కొండచిలువను తప్పించుకుంటాడు. కౌశల్ మరియు మైత్రి ఒకరి కోసం ఒకరు తెలుసుకుంటారు. అడవిలో బాలుడు కౌశల్ మరియు బాలిక మైత్రి అడవి బాటలపై ఆడుకుంటున్నారు. వారు తమ తల్లిదండ్రులను పోగొట్టుకున్నందుకు అడవి అనేది వారి ఇంటి ప్రాణం. ఒకరోజు వారు మాయమైన నదిని కనుగొన్నారు. ఈ నది చాలా పసుపు మరియు ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అందులో వనగోధుమ చేపలు తేలుతూ ఉన్నాయి. కౌశల్ ఈ చేపలను పట్టుకోవాలి అని చెప్పి చేపలను పట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆ చేపలు మాట్లాడడం ప్రారంభించాయి. మాకు పట్టుకోకండి, మేము మీకు సహాయం చేయగలము చేపలు చెప్పాయి. అప్పుడు వారు అడవిలో ఒక కదులుతున్న బంగారు కోసం ఉన్నట్టు చెప్పారు. కౌశల్ మరియు మైత్రి చేపల నుండి కోసం దాచిన స్థానం గురించి తెలుసుకున్నారు. వారు అడవిలోని ఒక పాత గుహ పక్కకు వెళ్లారు. అక్కడ చేరుకునే మార్గంలో ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. కానీ వారి స్నేహం వారికి శక్తిని ఇచ్చింది. పాత ప్రవేశించగానే వారు మెరుస్తున్న బంగారు నాణేలను మరియు విలువైన ఆభరణాలను చూశారు. కానీ అక్కడ ఒక భూతం వారికి హెచ్చరిక ఇచ్చింది. మీరు దోచుకునే ప్రయత్నం చేస్తే మీ స్నేహం విరుగుతుంది. కౌశల్ మరియు మైత్రి ఒకదానికొకరు చూసి కోసం వారి స్నేహం కంటే ఎక్కువ ప్రాముఖ్యాన్ని కాదు అని అర్థం చేసుకున్నారు. వారు గుహను ఖాళీగా వదిలి అడవిలోకి తిరిగి వచ్చారు. అడవిలో తిరిగి వారు చేపలకు ధన్యవాదాలు తెలిపారు. వారి స్నేహం మరియు ధైర్యం వారికి నిజమైన కోశాన్ని అందించింది. ఒకరికొకరు సహాయం చేయడం. ఈ కథకు మంచి సందేశం ఉంది. నిజమైన కోసం స్నేహంలోనే ఉంది. కార్తిక్ మరియు మైత్రి యొక్క ప్రయాణం వారిని జీవితంలో ముఖ్యమైన పాఠాలు నేర్పించింది.